సో విద్యాసాగర్ గారు మనకు అందించిన ఇన్ఫర్మేషన్ బట్టి ఇప్పుడు ఇంకొక అంచనాకు రావచ్చు. డెఫినెట్గా అతను ఒకవేళ డ్రంకన్ స్టేట్లో ఉండవచ్చు. ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత అతను అక్కడ లేడు అంటే పారిపోయి ఉండవచ్చు. అది ఒకటి జరిగి ఉండొచ్చు. ఎందుకంటే పక్కన కారు మీద పడిపోయింది, కారు అప్పటికే నుజ్జునుజ్జైంది. ఈ విషయం రిలీజ్ అయిన తర్వాత బహుశా అతను లారీలోంచి దిగి పారిపోయి ఉండవచ్చు. ఇది ఒక ఛాన్స్ ఉంది. రెండవది విద్యాసాగర్ గారు అందిస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎంత టోల్ అయినా సరే ఎంతో కొంత వేగంతో వచ్చాడు అన్నది ఆయన చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది. అలా వచ్చినప్పుడు పాత్లో అంటే ఎగ్జాక్ట్లీ ఆ టోల్ పాత్లో ఉంటే సమస్య ఉండదు, పెడెస్ట్రియల్ ఎక్కాడు అని చెప్పేసి చెప్తున్నాడు. దాని అర్థం ఏమిటంటే పక్కనే ఉన్న ప్లాట్ఫామ్ మీదకి ఎక్కింది అని. ఆ ప్లాట్ఫామ్ మీదకి ఎక్కినప్పుడు ఏమవుతుంది, ఓ పక్క డౌన్ ఓ పక్క హైట్ వస్తాయి టైర్లు. అలా వచ్చినప్పుడు ఆల్రెడీ వెయిట్ ఉంది కాబట్టి వెయిట్ పక్కకు జరిగిపోయి ఈ పక్కన ఉన్న కారు మీద పడిపోయింది. సో ఇది కూడా జరిగి ఉండొచ్చు. సో విద్యాసాగర్ గారు చెప్పిన దాన్ని బట్టి అందులో పెడెస్ట్రియల్ మీదకి ఎక్కి పక్కకి ఒరిగిపోయి ఉండవచ్చు అన్న దానికి సంకేతంగా మనకి ఆ పక్కన ప్లాట్ఫామ్ కూడా కనిపిస్తుంది. సో ఆ పాసిబిలిటీని కూడా మనం కొట్టిపారేయలేము. సో ఈ తప్పు కూడా సిమెంట్ కాంక్రీట్ మిక్సర్ లారీ డ్రైవ్ చేస్తూ ఉన్న డ్రైవర్ది అయ్యి ఉండవచ్చు. సో ఇందులో పాపం కారుకు సంబంధించిన వాళ్ళ తప్పేమీ లేదని దీన్ని బట్టి మనకి స్పష్టంగా అర్థమవుతోంది. సో ఇప్పుడు ఆ డ్రైవర్ ఎవరు, లారీ నడిపిన డ్రైవర్ ఎవరు, అతను అక్కడ లేడా, ఉన్నాడా, ఒకవేళ లేకపోతే ఆ ఇన్సిడెంట్ అవ్వగానే పారిపోయాడా, అతను ఏమైనా డ్రంక్ అండ్ డ్రైవ్ చేశాడా, పెడెస్ట్రియల్ ఎందుకు ఎక్కాడు, అసలు ఎంత స్పీడ్తో వచ్చాడు, టోల్ దగ్గరకు వచ్చినప్పుడు యూజువల్గా అంత స్పీడ్ ఉండకూడదు, ఎందుకు స్పీడ్గా వచ్చాడు, ఆ పెడెస్ట్రియల్ ఎక్కి దాని తర్వాత బ్యాలెన్స్ చేయలేక పక్కనున్న కారు మీద పడిపోతే వెంటనే లారీ దిగి పారిపోయాడా. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా రావాల్సిన అవసరం కనిపిస్తోంది. 1.5 గంట పైనే అయ్యింది ఇన్సిడెంట్ అయ్యి. సో అధికారులు ఎవరైనా అక్కడికి వెళితే తప్పితే, పోలీస్ అక్కడికి వెళితే తప్పితే, ఇన్సిడెంట్ అయిన 4:15కి ఇన్సిడెంట్ అయింది. మనం విదిన్ హాఫ్ అన్ అవర్లో బ్రేక్ చేస్తాం న్యూస్ని. కానీ అక్కడున్న విజువల్స్లో జేసీబీలు ఉన్నాయి, కానీ అక్కడ ఎవరో పోలీస్ పర్సన్ మనకు కనిపించట్లేదు. మరి పోలీసులు అక్కడికి రాలేదా, జేసీబీలు వచ్చే టైంకి కూడా అక్కడికి పోలీసులు రాలేదా, పోనీ ఎక్కడో రూరల్గా ఇంటీరియర్గా జరగలేదు, కేసర టోల్ ప్లాజా, అక్కడి నుంచి మహా అయితే ఎంత దూరం ఉంటుంది ఏ పోలీస్ అయినా అప్రోచ్ అవ్వడానికి. అటు హైవే అథారిటీకి సంబంధించిన పోలీసు ఉంటారు, లా అండ్ ఆర్డర్ పోలీసులు ఉంటారు, వాళ్ళు ఎవరైనా కూడా వచ్చి ఉండాలి. సో మరి వాళ్ళు వచ్చారా లేదా, అక్కడ కీసర అవుట్పోస్ట్ దగ్గర ఏం జరుగుతుంది, టోల్ గేట్ దగ్గర, ఈ డీటెయిల్స్ అన్నీ తెలియాలి. ఇవన్నీ ఇలా ఉంటే ఆ కారుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నెంబర్ మనకి స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి, బి శ్రీనివాసరావు అనే ఆయన పేరు మీద ఉంది కాబట్టి, ఎవరా శ్రీనివాసరావు, ఆయన ఉన్నాడా కారులో లేడా. యూజువల్గా ఇలాంటి హై అండ్ కార్లకి డ్రైవర్ ఉండకూడదని ఏం లేదు, యూజువల్గా ఓనర్సే నడుపుకుంటూ ఉంటారు. ఒకవేళ ఆయనే డ్రైవ్ చేస్తున్నాడా లేకపోతే ఇంకెవరైనా డ్రైవ్ చేస్తున్నారా, ఏ డీటెయిల్ రావట్లేదు. ఆ డీటెయిల్ తెలిస్తే తప్పితే మనకి స్పష్టమైన ఇన్ఫర్మేషన్ వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ఇది కారుపై పడిన సిమెంట్ మిక్చర్ లారీ, ఇది నమూనా ఇంకా అది ఇదే లారీ పడిపోయింది ఇప్పుడు ఆ కారు మీద. ఆ కారు నెంబర్ కూడా చూడొచ్చు, AP39V9789. సో ఇది రెడీ మిక్సర్ ఫుల్ ట్యాంకర్ ఉంది అండ్ దాని నిండా కూడా ఉంది. అది పెడెస్ట్రియల్ మీదకి ఎక్కి పడిపోయింది అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఇక ప్రమాదానికి గురైన కారు నమూనా, ఇది ఒక హై అండ్ BMW కార్. 5 ఫీట్ హైట్ ఉంటుంది, 5.5 ఫీట్ హైట్ ఉంటుంది ఈజీగా. పూర్తి సెడాన్ కాదు, పూర్తి స్పోర్ట్స్ యూటిలిటీ కాదు. కాకపోయినా సరే BMW అంటే చాలా పటిష్టంగా ఉంటుంది దాని బాడీ, అదేమి చిన్న చితక కారు కాదు, చాలా సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది. యూజువల్గా దాని వెనకాల సీట్లో సైతం ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అవుతాయి. మామూలుగా నార్మల్ కార్లో ఫ్రంట్ సీటు డ్రైవర్కి ప్యాసింజర్గా ఉంటాయి, వీటికి ఏమవుతుంది సైడ్లు సైతం ఎయిర్ బెలూన్స్ వస్తాయి వెనకాల ఉన్న వాళ్ళకి సైతం. కానీ మరీ నేలకి అణిగిపోయేంత అయిపోతే ఎయిర్ బెలూన్ తోటి ఇంకేముంటుంది చెప్పండి. సో ఎవరూ లేకుండా ఒక్కరు డ్రైవ్ చేస్తున్న పర్సనే ఉంటే ఫైన్, అదర్వైజ్ ఎవరైనా ఉన్నారు అంటే కనుక వాళ్ళు బ్రతికి పట్టకట్టడం చాలా కష్టం. అలాంటి ప్రమాదం, ఆ స్థాయిలో ప్రమాదం జరిగింది.